హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీస్ ఏంటో చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి రొట్టె చేశానండి. ఇది చపాతీ లాగా చేస్తారు, జొన్న రొట్టె లాగా కూడా చేయొచ్చు. నేనైతే చపాతీలా ట్రై చేశాను, జొన్న రొట్టెలా ట్రై చేశాను. జొన్న రొట్టెలా చేస్తే మాత్రం చాలా టేస్ట్ గా ఉందండి. చపాతీ లాగా నార్మల్ గా అనిపించింది. ఇంకా మరి దీనికోసం అయితే వేడి నీళ్లు పెట్టేసి నీళ్లు బాగా మసిలిన తర్వాత సిమ్ లో పెట్టేసి ఇలా సరిపడా రాగి పిండిని అయితే కలుపుకోవాలి. నేను టేస్ట్ కోసం వాటర్ లో కొంచెం సాల్ట్ వేసాను. ఈ విధంగా పర్ఫెక్ట్ గా కలుపుకున్న తర్వాత చపాతీ పిండి లాగా బాగా ముద్ద చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా రొట్టెలా చేశాను. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతేనే చపాతీ కర్రతో వస్తుంది, లేదంటే విరిగిపోతుంది. ఇలా జాగ్రత్తగా సేమ్ జొన్న రొట్టె ఏ విధంగా కాలుస్తామో అలాగే ఒక సైడ్ నీళ్లు రుద్దేసి ఇది కూడా అదే ప్రాసెస్ లో కాల్చుకోవాలి. ఇంకా హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టె రెడీ. ఈ రాగి రొట్టెకి కాంబినేషన్ అయితే గోరుచిక్కుడు ఫ్రై కూడా సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో ఫుల్ వీడియో పెట్టాను, కావాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ కారం పప్పు. ఫైనల్ గా రైస్ లోకి రోటీలోకి సెట్ అయ్యే చింత చిగురు పప్పుతో ఇవాల్టి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.